ఒక పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్తగా, భారతదేశపు రాష్ట్రపతిగా ఎలా ఎదిగారు, అనేక సవాళ్లను దాటుకుని అనేక విజయాలను సాధించి చివరకు భారతదేశపు మిసైల్ మ్యాన్ గా మన దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎలా వెళ్లారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అబ్దుల్ కలాం గారు 1931లో అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ రామేశ్వరంలో భక్తులను గుడి చూపించడానికి తన బడుగులో తీసుకుని వెళ్లేవాడు. అతని తల్లి ఆసియమ్మ ఇంట్లో ఉండే ఇల్లాలు. కుటుంబం పెద్దది కావడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండేవి. కాబట్టి తన వంతు ఆర్థిక సహాయం అందించడం కోసం ఇంటింటికి తిరిగి పేపర్ వేసేవారు అబ్దుల్ కలాం గారు. కేవలం డబ్బు కోసమే ఈ ఉద్యోగంలో చేరిన దీని వెనుక కలాం గారి ఆలోచన వేరేగా ఉండేది. రోజు అందరికి పేపర్ వేసేటప్పుడు ముందుగా పేపర్ అంతా చదివి జ్ఞానాన్ని పెంచుకునేవాడు. అబ్దుల్ కలాం గారు తన ఊరికి దూరంగా ఉండే మరొక ఊరికి మ్యాథ్స్ ట్యూషన్ కి వెళ్లేవాడు. అది ఏ టైంలో తెలుసా? పొద్దున్నే 4 గంటలకు. ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడు ప్రొద్దున్నే 4 గంటలకు వస్తేనే, అది స్నానం చేసి వస్తేనే ఫ్రీగా ట్యూషన్ చెబుతానని చెప్పాడు. అందుకని కలాం గారు రోజు 3 గంటలకే లేచి స్నానం చేసి 4 గంటలకు కాలినడకన ట్యూషన్ కి వెళ్లేవాడు. ఇక్కడ మనకు కలాం గారు ఎంత పట్టుదల గల మనిషో అర్థమవుతుంది. ఆయన ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టేవారే కాదు. సూర్యుడిలా వెలగాలంటే సూర్యుడిలా మొదట మనం మండాలని ఆయన జీవితం మనకు నేర్పుతుంది. స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు పక్షి ఎలా ఎగురుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అప్పుడే కలాం గారికి పైలట్ ఫైటర్ అవ్వాలనే కోరిక కలిగింది. తన కోరిక నెరవేర్చుకునేందుకు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో చేరాడు. అందుకోసం స్కాలర్షిప్ కూడా వచ్చింది. 2వ సంవత్సరంలో మైనర్ ప్రాజెక్ట్ కింద ఒక చిన్న ప్లేన్ డిజైన్ చేయమని కలాం గారికి ఇచ్చారు. ఒక కొత్త ప్లేన్ డిజైన్ చేసి తన ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్లారు కలాం గారు. మరొక కొత్త డిజైన్ చేసి తీసుకురమ్మని చెప్పారు ప్రొఫెసర్. బట్ కొత్త డిజైన్ చేయాలంటే కనీసం 1 రోజులు టైం పడుతుంది. 1 రోజుల తర్వాత ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పారు కలాం గారు. కానీ ప్రొఫెసర్ అందుకు అంగీకరించలేదు. కేవలం 3 రోజుల్లోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీసుకురావాలి, లేకపోతే స్కాలర్షిప్ ఆగిపోతుందని ప్రొఫెసర్ చెప్పడంతో కలాం గారు చాలా భయపడ్డారు. అందుకోసం తిండి నిద్ర లేకుండా రాత్రింబగళ్ళు కష్టపడి ఒక చక్కటి ప్లేన్ తయారు చేసి ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్లారు కలాం గారు. ఆ ప్రొఫెసర్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. 3 రోజుల్లో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ అసాధ్యాలను సుసాధ్యాలు చేయడం మనం కలాం గారికి వెన్నతో పెట్టిన విద్య. మనం చేసే పనిలో ఏకాగ్రత ఉన్నట్లయితే ఎటువంటి అసాధ్యాలనైనా సుసాధ్యాలు చేయవచ్చని కలాం గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఆఫ్ డెహ్రాడూన్ లో ఇంటర్వ్యూకి వెళ్లారు కలాం గారు. ఆ ఇంటర్వ్యూలో 25 మందిలోంచి 8 మందిని మాత్రమే ఎంపిక చేసుకున్నారు. కలాం గారిది 9వ స్థానం. ఈ విషయం కలాం గారిని బాగా కుంగదీసింది. కానీ ఈ ఇంటర్వ్యూ వల్ల ఆయన ఆకాశంలోకి ఎగరలేదు, కానీ భారతదేశ చరిత్రను మాత్రం ఆకాశం దాకా తీసుకెళ్లారు. 1960లో DRDOలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు కలాం గారు. ఇక్కడ భారత సైన్యం కోసం ఒక ఓవర్ క్రాఫ్ట్ ను డెవలప్ చేయడం ఆయన పని. తర్వాత కొన్ని రోజులకి ఇస్రో నుంచి ఇంటర్వ్యూకి రమ్మని కలాం గారికి కాల్ వచ్చింది. అక్కడ కలాం ని ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ గారు ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో కలాం గారు రాకెట్ ఇంజనీర్ గా సెలెక్ట్ అయ్యారు. విక్రమ్ సారాభాయ్ గారు, కలాం గారు కలిసి ఇస్రోని ఎంతగానో డెవలప్ చేశారు. 6 నెలల పాటు ట్రైనింగ్ కోసం అమెరికాకు వెళ్లే సువర్ణ అవకాశం అబ్దుల్ కలాం గారికి దక్కింది. ఇండియా నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్ ను పంపాలన్నదే ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ గారి కోరిక. ట్రైనింగ్ అయిన తర్వాత కలాం గారు సారాభాయ్ గారి సహకారంతో రోహిణి అనే శాటిలైట్ ని అంతరిక్షంలో పంపడానికి SLV-3 అనే రాకెట్ ని అభివృద్ధి చేశారు. కానీ అది లాంచ్ అయిన 317 సెకండ్ల తర్వాత పేలిపోయి సముద్రంలోకి కుప్పకూలిపోయింది. అందుకు కలాం గారు ఎంతో బాధపడ్డారు. కానీ వెనుకంజ వేయకుండా 1980లో SLV-3ని మళ్లీ రెడీ చేశారు. ఆ రోజు న్యూస్ పేపర్లన్నీ మొదటి దానిలాగానే ఇది కూడా ఫెయిల్ అవుతుందని ఇష్టం వచ్చినట్లు రాశాయి. కానీ 18 జూలై 1980లో SLV-3 లాంచ్ అయ్యి రోహిణి శాటిలైట్ ని ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. దాంతో అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపగలిగే దేశాల లిస్ట్ లో మన భారతదేశం కూడా చేరింది. గాను 1981లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు కలాం గారు. ఇక కలాం గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన తయారు చేసిన రాకెట్ల లాగానే ఆయన ముందుకు దూసుకెళ్లారు.
తర్వాత ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, ఆకాష్ లాంటి అనేక మిసైల్స్ ను తయారు చేశారు. మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడిన ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. లీడర్ గా ఉన్న సమయంలో ఎవరిని ఒక్కసారి కూడా తిట్టలేదని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. ఏదైనా ఒక వైఫల్యం వస్తే దానికి పూర్తి బాధ్యత ఆయనే తీసుకునేవారు. కానీ విజయం వస్తే మాత్రం ఆ క్రెడిట్ ని టీం అందరికీ ఇచ్చేవారు. 1997లో ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు అందుకున్నారు కలాం గారు. ఇందుకు కారణం పోఖ్రాన్ 2 అనే ప్రాంతంలో అణుబాంబ్ టెస్ట్ చేసిన ప్రయోగం. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలు మన దేశం వైపు చూసేలా చేసింది. ఈ ప్రాజెక్ట్ కి చీఫ్ కోఆర్డినేటర్ గా ఉన్నారు మన కలాం గారు. జపాన్, అమెరికా వంటి దేశాలు బెదిరించినా బెదరకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు కలాం గారు. 40 సంవత్సరాలు డిఆర్డిఓలో జాబ్ చేసిన తర్వాత 1989లో రిటైర్ అయ్యారు. తర్వాత మద్రాసులోని అన్నా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. అప్పటి ప్రధాని వాజ్పేయి గారి కోరిక మేరకు జూలై 25, 2002లో 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు కలాం గారు. రాష్ట్రపతిగా ఉన్నా కూడా తనకిష్టమైన బోధనలను అస్సలు వదులుకోలేదు. సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులతో గడిపేవారు, బోధన చేసేవారు. తన ఆఖరి నిమిషం వరకు బోధిస్తూనే ఉన్నారు. జూలై 27, 2015న షిల్లాంగ్ లో యువతకు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు కలాం గారు. దగ్గరలోని హాస్పిటల్లో చేర్చారు ఆయన్ని. కానీ ఆయనలో ఎటువంటి చలనమూ లేదు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకి ఆయన గుండెపోటు కారణంగా తన తుది శ్వాస విడిచారు. ఈ వార్త విని బాధపడిన వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరు. ఆయన చివరి క్షణంలో కూడా ఆయనకిష్టమైన యువతకు ప్రసంగం ఇస్తూనే తుది శ్వాస విడిచారు. ఆయన తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. ఆయన చనిపోయే నాటికి ఆయన దగ్గర ఉన్నవి 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 2500 పుస్తకాలు మరియు ఆయనకు వచ్చిన అవార్డులు. ఇవే ఆయనకు మిగిలిన ఆస్తి. ఒక సైంటిస్ట్ గా, ప్రొఫెసర్ గా, రాష్ట్రపతిగా దేశానికి సేవలు చేసిన వ్యక్తి తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. కానీ ఆయన గుర్తుగా కొన్ని పుస్తకాలు మన కోసం విడిచి వెళ్లారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, మై జర్నీ, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 లాంటివి ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. ఒకరు తమ జీవితంలో తప్పకుండా చదవాల్సిన పుస్తకాలివి. ఆయన లాంటి వక్తను, నాయకుడిని, రాష్ట్రపతిని, శాస్త్రవేత్తను, దేశభక్తుడిని ఇప్పటి వరకు మనం చూసి ఉండం, ఇక చూడబోం కూడా. కలాం గారి జీవితం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ఎంతో పట్టుదల గల మనిషి. ఏదైనా అనుకుంటే ఆ పని సాధించేంత వరకు నిద్రపోయేవారు కాదు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే సమయంలో ఆయన చేసిన ఏరోప్లేన్ డిజైనే ఇందుకు తార్కాణం. మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలని, అంటే ఉన్నత లక్ష్యాలే పెట్టుకోవాలని, అవి సాధించేంత వరకు బాగా హార్డ్ వర్క్ చేయాలని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఒక శాస్త్రవేత్తగా, ఒక రాష్ట్రపతిగా, ఒక మంచి మనిషిగా ఆయన మన దేశానికి చేసిన సేవలు గణనీయం. మీరు కూడా ఆ అబ్దుల్ కలాం గారి బాటలోనే నడుస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా గానమాధురి ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.